కూర్చోబెట్టమని చెప్పాడు పరమాత్మ. గంగ ఒడ్డును పెట్టాలి అంటే ఎక్కడ తీసుకెళ్ళి ఆ మట్టిలో పెట్టలేదు కదా ఆవిడేం చేసింది, అక్కడ రెల్లు గడ్డి ఉంది, రెల్లు గడ్డిలో ఈ తేజస్సుని ప్రవేశపెట్టింది. కనుక సుబ్రహ్మణ్యుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు అంటే రెల్లుగడ్డిలో నుంచి ఆవిర్భవించాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, పావుగడ్డి, రెల్లుగడ్డి, దబ్బ, విశ్వామిత్రం ఉంటాయి. వాటిల్లో ఎక్కువ సర్పాలు నివసిస్తూ ఉంటాయి. సర్పాలు ఎక్కడ ఉంటాయి బాబు, అక్కడ వెళ్ళవాలంటే అక్కడ పాములు ఉంటాయని చెప్తుంటారు. ఆ రెల్లుగడ్డిలో ఆవిర్భావమైంది ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయనకు బ్రహ్మణ్యమూర్తి కనుక సుబ్రహ్మణ్యుడు అని ఆయనకి నామకరణం చేశారు. మరి ఈయన వెలుగుతున్నాడు. షట్కృత్తికలు, 6 కృత్తికలు. అంటే మన నక్షత్రాల్లో ఒక కృత్తికా నక్షత్రానికి వేదం ఏం చెప్తుంది, లోకం వహంతి. 6 కృత్తికలు ప్రధానమైనటువంటి ఒక మండలం. మనకు ఆకాశంలో మనకు కనిపించేటువంటి ఈ నక్షత్ర మండలాన్ని మనం చూసినట్లయితే అందులో కృత్తికా నక్షత్రం చుట్టూగా 5 నక్షత్రాలు కలిసి ఉంటాయి. 6వ నక్షత్రం కృత్తిక మధ్యలో ఉంటుంది. దానికి షట్కృత్తికా మండలం అని పేరు. ఈ షట్కృత్తికలు ఏం చేశారు, ఈ పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నారు. ఈ పిల్లవాడికి పాలు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో నేను ముందంటే నేను ముందు, అందరికీ మాతృ హృదయమే కదా, నేను ముందంటే నేను ముందని. అంటే అప్పుడు ఈ సుబ్రహ్మణ్యుడు అందరినీ సంతృష్టి పరచడానికి ఆవిర్భావమైన సుబ్రహ్మణ్యుడు కదా, ఈయనేం చేశాడు, 6 ముఖాలు తెచ్చుకున్నాడు. 6 ముఖాలు తెచ్చుకుని 6 దగ్గర ఏకకాలంలో ఆ పాలు తాగడం మొదలుపెట్టాడు. అందుకోసం ఈయన ఏమయ్యాడు, ఇప్పుడు షణ్ముఖుడయ్యాడు. ఇలాగా ఆయన ఆవిర్భావమై ఆ ఆవిర్భావం తర్వాత కొంతకాలం బాల్యం తర్వాత ఊరికనే ఎవరికి కూడా శక్తులు, ధనము, సంపద, అధికారము రావాలి అంటే సనాతన సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అనుష్ఠానం. ఈ అనుష్ఠానంలో మనకి స్కాంద పురాణం మొదట్లో చెప్పుకున్నాం. మన స్కాంద పురాణము అని అష్టాదశ పురాణాల్లో అతి ప్రాముఖ్యత పొందినది స్కాంద పురాణం. ఈ స్కాంద పురాణం ఎందుకోసం ప్రాముఖ్యతను పొందింది అంటే, ఒక అగ్ని పురాణం, ఒక వాయు పురాణం ఉందనుకోండి, ఆ దేవతల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మాత్రం చెప్తుంటాయి. స్కాంద పురాణం ఏం చెప్తుంది, మనుష్యుని యొక్క జీవన విధానాన్ని చెప్తుంది. మనుష్యుడు ఎలా బతకాలో చెప్తుంది. మనుష్యుడి జీవన విధానం ఏమిటి అని నేర్పుతుంది. కనుక స్కాంద పురాణం మనందరికీ ఆచరణీయమైనది, మనందరము కూడా అనుసరించవలసింది. అటువంటి స్కాంద పురాణంలో అనుష్ఠాన క్రమాన్ని చెప్తూ, ఒక వ్యక్తి తన జీవిత ప్రారంభంలో బాల్యావస్థ నుంచి బయటకు రాగానే తాను ఒక విజ్ఞుడుగా మారేటప్పుడు తానికి ఉపనయన సంస్కారం అని అంటే మనం స్కూల్లో వేసాం, స్కూల్లో చదువుతున్నారు, విజ్ఞానం వస్తుంది. అలాంటి విజ్ఞాన సంస్కారాన్ని నేర్చుకునే సందర్భంలో కనుక మొట్టమొదటి మనం చెప్పవలసిన విషయాల గురించి స్కందుడికి పరమాత్మ చెప్తున్నాడు. స్కందుడు అంటే ఎవరు మళ్ళా, ఈ సుబ్రహ్మణ్యుడే. ఈ స్కందుడికి పరమేశ్వరుడు కూర్చోబెట్టుకుని, అయినా నీవు అనుష్ఠాన క్రమంలో ఉండాలి. అనుష్ఠాన క్రమంలో ఉండాలంటే ముక్కు మూసుకుని చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవడం కాదు. అనుష్ఠాన క్రమం అంటే ముందు ఆచరణ ఉండాలి. ఆచరణ ఉంటే తప్ప అనుష్ఠానం కుదరదు. కనుక ఇప్పుడు పరమేశ్వరుడు తన కుమారుడైనటువంటి, తన తేజస్సు నుంచి ఆవిర్భావమైనటువంటి గాంగేయుడైన స్కందుడికి ఏం చెప్తున్నాడంటే అనుష్ఠాన క్రమాన్ని చెప్తున్నాడు. భూలోకంలో మానవులు ఎలా జన్మించారు, వాళ్ళు ఎలా ఉండాలి, నీకు నేను చెప్పే విషయాలు సమాజానికి అన్వయం అయిపోతాయి. ఏం చెప్తున్నాడు, మొట్టమొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. అక్కడ మొట్టమొదట ఉపనిషద్ రూపంలో స్కందుడికి ఆయన ఆ ఆవిర్భావమైనటువంటి వేద మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసినప్పుడు, అయ్యా ఏమిటి మీరు చెప్పిన విషయానికి అర్థం, మా సమాజంలో నాకు ఎలా తెలుస్తుంది, నా ద్వారా
ఈ ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఈ శరీరము ఐహిక భోగాలని అనుభవించడం కోసం వచ్చింది. సుకృత దుష్కృతాముల యొక్క కలయికే మానవ జీవితం. 84 కోట్ల జీవరాశులు సమాజంలో ఉంటే అన్నింటికంటే ఉత్కృష్టమైన జన్మ ఏది అంటే మానవ జన్మ. మానవ జన్మకే ఉత్కృష్టం ఎందుకు వచ్చింది అంటే మిగతా అన్ని సమానమే. తినడము, తాగడము, పడుకోవడము, నిద్రపోవడము, నడవడము, ఆహారం సంపాదన చేసుకోవడం అన్ని జీవాలు చేస్తాయి. ఆవులు, గేదెలు, పశువులు, పక్షులు అన్ని జీవాలు ఈ పని చేస్తూనే ఉంటాయి. మళ్ళా పునరుత్పత్తి, సంతానం జరుగుతూ ఉండడం అన్ని జీవరాశుల్లో కామన్. కానీ మనుష్యుడికి ఉన్న విశేషం ఏంటి అంటే విచక్షణ జ్ఞానం, విజ్ఞానం. ఈ విజ్ఞానం మిగతా వాటికి తెలియదు. మనిషికి ఈ విజ్ఞానాన్ని ఒకటి ఇచ్చి అయినా నీవు సత్ప్రవర్తకుడిపై సమాజంలో జీవించు అని పంపించాడు మనిషిని. కనుక మనం సమాజంలోకి వచ్చాం. ఈ వచ్చినటువంటి ఈ సమాజంలో మొట్టమొదటి నీకు ఈ రూపాన్ని ఇవ్వడానికి, ఈ శరీరాన్ని ఇవ్వడానికి మనం సామాన్యంగా ఏమనుకుంటామంటే ఒక కీర్తి, ఒక ప్రతిష్ట, ఒక డబ్బు, ఒక అధికారం, ఒక విద్య ఏదో మనకి సంప్రాప్తమై సమాజంలో ఒక గౌరవం ఏర్పడుతుంది అనుకోండి. అది ధనం ద్వారా వస్తుంది గౌరవం. ఒకడు రౌడీజం చేసి కూడా గౌరవం అనుకుంటాడు. వాడిని చూస్తే అందరూ భయపడుతుంటారు. వాడిని చూసి భయపడి గౌరవిస్తారు. ఒకడు అధికారిని గౌరవిస్తాడు, ఒక రాజకీయ నాయకుడే గౌరవిస్తాడు, ఒకడు విద్యార్థుడైతే గౌరవిస్తాడు. ఏదో ఒక రకంగా గౌరవాన్ని పొందుతాడు. పొందినప్పుడు అతను అనుకుంటాడు ఇదంతా నా ప్రజ్ఞ, నేను బాగా చదువుకున్నా, నేను బాగా కృషి చేసి అభివృద్ధిలోకి రావడం చేత నేను సమాజంలో గౌరవింపబడుతున్నాను అని అహంకారంతో ఉంటాడు తను. కానీ ఈ శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు నీకు? ఈ ఐహికమైనటువంటి సుఖాన్ని, ఈ ఐహికమైనటువంటి ఈ ఆనందాన్ని, ఈ భోగాల్ని అనుభవించడానికి ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. కనుక మొట్టమొదటి నీ విధేయత ఎక్కడ ఉండాలి అంటే ప్రతి వ్యక్తి, మన పిల్లలకు కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి ముందు మాతాపిత్రాదుల్ని సేవించాలి. ఇదే మళ్ళీ ఆ కుమారస్వామి గణపతి ఏం చేశాడు? అక్కడ రేపు వినాయక చవితి వస్తుంది. అక్కడ ఏం చేశాడు గణపతి అంటే ఈ విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలంటే మళ్ళీ ఈ కుమారస్వామి, ఈ గణపతి వీళ్ళిద్దరే దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకుంటే నీ ఇద్దరిలో సమస్త భూమండలంలో ఎవరైతే ముందు నదీ స్నానాలు చేసినారు తిరిగి వస్తారో వారికి మాత్రమే విఘ్నాధిపత్యం ఇస్తాను అని పరమేశ్వరుడు చెప్పాడు. ఇవన్నీ మనకు ఎవరు వింటాం కదా. వింటే అప్పుడు కుమారస్వామి ఏం చేశాడు? ఆ నెమలి వాహనం వేసుకున్నాడు, గొప్పగా వెళ్ళిపోయి అన్ని నదుల్లో స్నానం చేస్తున్నాడు. ఈయన ఈ వినాయకుడికి ఆ మరుగుజ్జు రూపం, ఆయనకుండేటువంటి ఒక తొండం, భారీకాయం, ఆయనకుండే వాహనమేమో చిన్నది ఎలుక. దీన్ని నీ ఎడతారు కదా, ఆయనతో పోటీ ఎడ కుదురుతుంది అంటే ఇప్పుడు నీ బుద్ధికి పని చెప్పడం ప్రారంభం చేయాలి. మనకి నేర్పుతున్నాడు అక్కడ పరమాత్మ. ఇవన్నీ జరిగిన కథలో లేకపోతే అక్కడ ఏదో వాళ్ళిద్దరు దెబ్బలాడుతున్నారో కాదు, మనకి ఇంట్రెస్ట్ గా ఉండడం కోసమని కొన్ని కథల్ని తయారు చేశారు. బుద్ధికి పని చెప్పబోయా సులువుగా పని చేసుకోగలుగుతావు, కష్టపడకుండా పని చేసుకోగలుగుతావు, ఇష్టంగా పని చేసుకోగలుగుతావు. పూర్తిగా శ్రమపడి పదార్థం తిరిగితే ఏమో అవ్వు. కొన్ని బుద్ధి కుదులతోటే చేయాలి. ఆయన ఏం చేశాడు? చతుర్నారాయణ పాపమాన్ కల్పశతత్రయం నారాయణ మంత్ర జపాన్ని పఠిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈయన ఇక్కడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలా? శ్రమ పడలా, ఎండలో తిరగలా, వాహనంలో తిరగలా, గాలిలో ఎగిరిపోవాలా, కష్టపడాలా. ఇక్కడే కూర్చున్నాడు అమ్మ దగ్గరే. అమ్మ చుట్టూతో నాన్న చుట్టూతో ప్రదక్షిణం చేశాడు. ఇక్కడే కూర్చున్నాడు. కూర్చున్న వాడికి ఏమైంది? ఆయన గంగలోకి వెళ్ళి స్నానం చేసి పేట వెళ్ళగానే ఈయన స్నానం చేసి బయటకు వస్తూ కనిపించాడు. యమున దగ్గర కనిపించాడు, సరస్వతి దగ్గర, నర్మద, గోదావరి, కృష్ణ, ఏ నదికి వెళ్తే ఆ నది స్నానం అయిపోయి వచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏముంది అంటే మాతాపిత్రాదుల్ని సేవించడం మానేసిన వాడికి ఏ రకమైనటువంటి జీవితంలో పైకొచ్చే అవకాశం ఉండదు. మాతాపిత్రాదుల్ని సేవించడం మానేసి ఊళ్ళో అన్నదానం చేస్తాను, ఊళ్ళో పూజ చేస్తాను, ఇంకెక్కడో ఏదో చేశాను, ఎక్కడికో వెళ్ళి వికలాంగులకి బట్టలు ఇస్తాను, ఇవన్నీ వృధా.
అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవడం చేత కాని వాడి ఇవి ఏమి చేసినా వాడికి ఫలించవు. అమ్మా నాన్నని చూసుకోవడం అంటూ ఒక్కటి, గౌరవించడం అంటూ ఒక్కటి చేయగలిగితే సమాజంలో ఆ ఒక్కటి ఏం చేస్తుందంటే పుమాన్ కల్పశతత్రయం, కల్పశతములలో కూడా ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన ఎలా ఎదురొచ్చాడో అలా నేను ఎదురు కూర్చుని అన్ని రకములైనటువంటి పుణ్య ఫలాల్ని పొందవచ్చు. ఇది ఎవరు చెప్తున్నారు? పరమేశ్వరుడు ఈ కుమారస్వామికి ఉపదేశం చేస్తున్నాడు. ఆయనకి ఎందుకు చెప్పాలి అంటే ఆయన చెప్పిన మాటల్ని విని మనం కూడా ఆచరించాలి అని చెప్తున్నాడు తప్ప ఆయన ఏదో కొడుకు చెప్పుకుంటే నాకెందుకండి అనుకుంటే లాభం లేదు. ఆయన కొడుకు ఎందుకు చెప్పాడు? మనల్ని అలా ఉండమని చెప్పడానికి. కనుక మొట్టమొదట ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి మాతాపిత్రాదులకు నిరంతరము కూడా సేవకులమై ఉండాలి. మా నాన్న నాకేం ఆస్తి ఇవ్వలేదండి, శరీరం ఇచ్చాడు కదయా, ఈ శరీరమే గొప్ప ఆస్తి. రోగాలు లేని ఈ శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక మనం జీవించి ఉన్నంతకాలం మన మధ్యలో, మన జీవితం మధ్యలోనే తల్లిదండ్రులు వెళ్ళిపోతారు సహజం. వాళ్ళు మనం ఉన్నంతకాలం ఉండరు, వాళ్ళు కూడా కోరుకోరు అన్నమాట. ఏ తల్లిదండ్రి మా అబ్బాయి ఇచ్చిన రోజులాగా నేను చూడాలని కోరుకోరు. మా అబ్బాయి నాకు ఉత్తమగతులను కల్పించాలి అని మాత్రమే నిజమైన తల్లిదండ్రులు కోరుకుంటారు. కనుక ఈ తల్లిదండ్రుల జీవితో వాక్యకరణాలు జీవించి ఉన్నంత కాలము ఈ తండ్రి ఏం చేస్తాడు అంటే మన కుటుంబం యొక్క గౌరవము, మన పెద్దలు ఎలా బతికారు, మన సమాజంలో ఎన్ని రకాల మంచి పనులు చేస్తే మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి వంశంలో మనం పుట్టాము, ఈ వంశంలో పుట్టిన మనం ఏం చేయాలి అని తండ్రి నేర్పుతాడు. తల్లి నడక నేర్పుతుంది, తినడం నేర్పుతుంది. ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎప్పుడు తినాలో, ఎంత తినాలో ఆ తల్లికే తెలుసు. అక్కడ 10 చాక్లెట్లు ఉంటే పిల్లలు తినేయడానికి సిద్ధపడిపోతారు. నాన్న ఇది తినకూడదు ఒకటే ఇస్తుంది. ఆ తల్లి మీద, ఆ పిల్లవాడి మీద కోపం ఆ తల్లికి. అన్ని తింటే వాడికి అనారోగ్యం చేస్తుందని భయం. అలాగని ఈవిడ కాకుండా వెళ్ళి ఈవిడ తిందో మళ్ళీ పక్కన పెట్టి ఎత్తుపెడుతుంది, మళ్ళీ సాయంత్రం ఇంకోటి ఇస్తుంది. అది తల్లి. తల్లి అంటేనే ప్రేమకు ప్రతిరూపం. తండ్రి అంటే జీవితాన్ని నేర్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవం. ఈ తల్లిదండ్రుల్ని నిరంతరము జాగ్రత్తగా వారి యందు విధేయతతో ఉండడము మొట్టమొదటి. తర్వాత ఆచార్య దేవో భవ. ఆచార్యుడు అంటే విద్యను నేర్పినవాడు. ఇవాళ విద్య నేర్చుకోవడం ఒకటి ప్రధానం కాదు. విద్య నేర్చుకున్నాం అనుకోండి, విజ్ఞానం రాదు, వినయం లేదు, వాడు ఎందుకు పనికిరాడు. బాగా చదువుకుంటాడు, వచ్చిన వాళ్ళందరూ తిడుతూ ఉంటాడు. కొంతమంది డాక్టర్ల దగ్గర పేరు వింటుంటాం ఎక్కువ. ఆయన మంచి డాక్టర్ కానీ వెళ్ళగానే ఎలా చచ్చిపోతామో బతుకుతామో తిడతాడండి. ఆ డాక్టర్ వెళ్ళాలని తెలిసి చికాకు. ఒక పండితుడు ఉంటాడు, అలాగే ఆ ముహూర్తం పెట్టరా అంటే ముహూర్తం నీకేం చేసిన ఇబ్బందులు ఎందుకు వచ్చావు అంటే ఎందుకు వీడికి అహంకారం. కనుక వీడిలో ఏం లేదు. ఇప్పుడు విద్య ఉంది కానీ వినయం లేదు, విజ్ఞానం లేదు. విజ్ఞానం లేకపోయిన విద్య శోభించదు, వినయం లేని విద్య శోభించదు. ఈ శోభించకపోయినటువంటి విద్య ఉంటే ప్రయోజనం లేదు. అటువంటి విద్యను వినయంతో విజ్ఞానంతో కలిపి జీవిత పాఠాలను చెప్పినటువంటి వ్యక్తి గురువు. ఆ గురువుని తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం మాత్రమే ఏం చేయగలదు అంటే విజ్ఞానంతో విద్యను పొంది దాన్ని వినయంతో సమాజంలోకి మనం తీసుకెళ్ళగలగాలి. ఇది మానవ యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నం చేయడం అలవాటు పడిన వాడు అనుష్ఠానానికి పనికొస్తాడు. ఏమిటండి అనుష్ఠానం అంటే ముందు తనని తాను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నటువంటి వ్యక్తి ఏమవ్వాలి అంటే సమాజహితమైనటువంటి క్రియల్ని ఆచరించడం మొదలుపెట్టాలి. సమాజహితమైన క్రియలు ఏమిటి అంటే నిరాశ్రయుడైన వాడికి ఆశ్రయం కల్పించడం. మనం సామాన్యంగా ఏం చెప్తుంటాం, అన్ని దానాల్లోకి గొప్ప దానం ఏమిటి అంటే అన్నదానం. అది కాదు. అన్నదానము అనేది ఒక పార్ట్. అన్ని దానాల్లో గొప్పదైన దానం ఏమిటి అంటే విద్యాదానం.
ఒక రోజులో అన్నం పెడతావు, అన్నదానం చేయడం అంటే ఒక పూట పెడతాడు, సాయంత్రం వాడు పెడతాడు. అంటే ఈ ఆకలి ఏ పూటతో పూర్తి అయిపోతుంది? ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. మనిషి జీవించి ఉన్నంత కాలం పొద్దున్నే లేవగానే ముందు ఈ పూట ఏం తినాలి ప్రారంభం. వీడు కాస్త స్నానం చేసి బయటికి రాగానే మరలా ఏం తినాలి, మళ్ళా మొదలే. మళ్ళీ సాయంత్రం ఏం తినాలి, మళ్ళీ మొదలే. కాబట్టి ఆకలి తీర్చేంత అన్నదానం మనం చేయగలమా? చేయలేం. ఆకలి తీర్చేంత అన్నదానం మనం చేయలేనప్పుడు వాడికి అన్నాన్ని సంపాదించుకునేటువంటి విద్యను వాడికి మనం ఇవ్వాలి. వాడికి విద్య, ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి చదువుకోవడానికి అవకాశం తక్కువగా ఉంది అంటే డబ్బులు లేవు, పుస్తకాలు కొనలేకపోతున్నాడు, కాలేజీకి రానివ్వటం లేదు. వాడిని ఏం చేయాలి మనము అంటే వాడికి చదువు చెప్పించడానికి కావలసినటువంటి ఏర్పాటు చేయాలి. వాడికి స్కూల్ ఫీజు కట్టు, అలాగని వాడికి 10,000 ఇచ్చి చదువుకోరా అన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? సినిమాకి వెళ్తాడు, షికార్లు తిరుగుతాడు, ఈ 10,000 ఖర్చు పెడతాడు, నీకు 10,000 దండగా వాడికి చదువు రాలా. ఏం చేయాలి ఇక్కడ అంటే వాడికి చదువుకోవడానికి తగిన సౌకర్యం ఏర్పాటు చేయాలి. వాడికి చదువుకునేందుకు యూనిఫామ్ కొనిపెట్టండి, పుస్తకాలు కొనిపెట్టండి, స్కూల్ ఫీజు కట్టండి, వాడికి రోజు ఆహారం తినేందుకు ఏదో ఏర్పాటు జరిగేలాగా ఒక ప్రయత్నం చేయండి. ఇలాంటి ప్రయత్నం చేసి ఒక వ్యక్తిని సమాజానికి విద్యావంతుడిగా, విజ్ఞానవంతుడిగా సమాజానికి అందించగలిగితే అప్పుడు వాడికి నిజమైన దానం చేసిన వాళ్ళమైతాము. ఎందుకని? వాడు సంపూర్ణమైన వ్యక్తి అయ్యాడు. వాడు ఇంకా 10 మందిని ఇలా తయారు చేయగలుగుతాడు. వాడికి ఒక భార్య, సంతానం కలుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా సత్ప్రవర్తకులై ఉంటారు. ఇలాంటి వ్యవస్థను తయారు చేయడానికి కేవలం అన్నదానం వలన మాత్రమే కాదు, అన్నదానం కూడా అవసరమే. ఇవన్నీ కావాలి అంటే ముందు అన్నం తిని వాళ్ళు బతుకుంటే కదా రేపు దానం చేస్తాం. అన్నదానం కూడా అవసరమే, కానీ అన్నదానమే మహాదానం కాదు. విద్యాదానం, విజ్ఞానదానం. సమాజంలో రెండవది ఏంటి? విద్య అయిపోయింది, విజ్ఞానం. విజ్ఞానము అంటే ఒక చోట కూర్చున్నప్పుడు ఇవాళ పరమాత్మ ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ సీట్లో కూర్చునేందుకు. నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏదో ఒక పురాణం చెప్పి, ఒక కథ చెప్పి, లేకపోతే ఒక రామాయణం చెప్పి, ఒక భారతం చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ సమాజానికి నేనేమి చెప్పినట్టు కాదు. ఈ సమాజానికి నేనేం చెప్పాలి ఇక్కడ కూర్చున్నప్పుడు అంటే విజ్ఞానాన్ని బోధించాలి. విజ్ఞానం అంటే ఏంటి నాన్న? అమ్మ నాన్నతో జాగ్రత్తగా ఉండు, గురువులతో జాగ్రత్తగా ఉండు, సమాజానికి హితమైన క్రియలు చెయ్యి. ఇలాంటి విజ్ఞానవంతమైనటువంటి 4 మాటలు చెప్పడమే విజ్ఞానదానం. విద్యాదానం, విజ్ఞానదానం. విద్య వచ్చిన వాళ్ళందరూ విజ్ఞానవంతులు కారు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, విజ్ఞానవంతులందరూ విద్యావంతులు కాకపోవచ్చు. వాడు చదువుకొని వాడైనా సరే విజ్ఞానవంతుడైతే వాడు సమాజహితమైన పనులు చేస్తూనే ఉంటాడు. వాడు సంతకం పెట్టడం కూడా రాదు, కానీ సమాజహితమైన పనులు చేయగలడు. కనుక అటువంటి అవసరము, అవకాశము కలిగినటువంటి జీవనం కావాలి. దానికి అనుష్ఠాన బలం కావాలి అని పరమాత్మ సుబ్రహ్మణ్యుడైన స్కందుడికి చెప్తున్నాడు. ఇక్కడ చెప్తూ తర్వాత ఏం చెప్పాడు? అతిథి దేవో భవ. ఇప్పుడు నీవు సంపూర్ణమైన వ్యక్తిగా మారావు. ఎలా మారావు? బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చావు. యవ్వన ప్రాయంలో నువ్వేం చేసావు? శంకర భగవత్పాదులు వారు చెప్తారు, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. 3 జీవితంలో మనకి. ఈ జీవితం వచ్చింది, ఎప్పటిదాకా ఉంటుందో ఎవరికి తెలియదు. అది 10 ఏళ్లకే అంతమా, 100 ఏళ్ళు ఉంటుందా తెలీదు. 50 ఏళ్ళు ఉంటామా, 60 ఏళ్ళు ఉంటామా, 70 ఏళ్ళు ఉంటామా కూడా తెలియదు. ఎవరు ఎంతకాలం జీవించారు అన్నది కాదు జీవనము అంటే. తాను వ్యక్తి మరణించిన తరువాత కూడా సమాజంలో బతుకున్న వాడే నిజమైన మనిషి. మరణించిన తర్వాత సమాజంలో ఎట్లా బతుకుంటాడు అంటే మంచి పనులు 4 రకాలు ఉన్నాయి. ఒకటి, ఒక చెరువులు, బావులు తవ్వించి సమాజానికి అందించడం. అది ఎప్పుడు ఉంటాయని వెళ్ళిపోయినా. దేవాలయాలు నిర్మించడం. దేవాలయం ఎంతో కాలం, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు ఉంటుంది. మనం ఎంతకాలం ఉంటాం? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉంటాము, 70 ఏళ్ళు ఉంటే బాగా ఎక్కువ. ఆ పైన ఉంటే కొడుకులకు భాగమే. కనుక దేవాలయ నిర్మాణం, పతాక నిర్మాణం,
సమాజంలో విజ్ఞానాన్ని పంచిపెట్టడం, సమాజంలో అందరికీ విజ్ఞానవంతులుగా మార్చేందుకు తగినటువంటి ప్రయత్నం చేస్తూ బతకడం, ఇదొక ప్రయత్నం. ఇలాంటి 3 ప్రయత్నాలు. 4వ చివరిదైన ప్రయత్నము తనని తాను తరింప చేసుకోవడానికి ఏం చేయాలి, ఇది 4వ ప్రయత్నం. ధర్మార్థ కామ మోక్షములలో 4వది తన కోసం చేసుకునేటువంటి కనుక అది 4వది. ఈ 4ంటిని కూడా అభ్యసించి ఆచరించి, నేను మీకు మాటలు చెప్తే ప్రయోజనం లేదు, నేను ఆచరించగలగాలి. కోపంగా ఉండమాకండి, ఈ మాటే కోపంగా చెప్పాలి. ఇంకెందుకు చెప్పాలి, ఎందుకు ఆలోచిస్తున్నావు, కోపంగా ఉండమాక, పక్క వాళ్ళకి చెప్తున్నావు, నువ్వు తిడుతున్నావుగా, వాడికి కోపడుతున్నావుగా, నువ్వు అలా చెప్తే ప్రయోజనం ఉంది అంటే ఆచరణ చేయకుండా సమాజానికి చెప్తే ప్రయోజనం లేదు. అలాగే ఈ వ్యక్తి తన జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పనులన్నీ కూడా పట్టణంగా చెప్పుకున్నాం. పటాకాదులు, పంపులు, రోడ్డు పక్కన పంపులు తెచ్చిస్తున్నారు. దాహార్తులైన వ్యక్తులకి మంచినీళ్ళు కావాలి, ఎవరింటికి వెళ్ళి అడగలేదు. అడగలేని వాడు రోడ్డు మీద వాడు కదా పంపులు తెచ్చి నీళ్ళు చదువుతాడు, ఆ చెరువులో నీళ్లు తెచ్చుకుంటారు. పూర్వం పంతులు చెరువులు తగ్గించే కారణం. ఇక దేవాలయాల నిర్మాణం. దేవాలయం అంటే వాళ్ళు మనం తెలుసుకోవాలి. సమాజంలో విజ్ఞానం నేర్చుకోవడము అంటే దేవాలయం గురించి తెలుసుకుంటే విజ్ఞానం చాలా తెలుస్తుంది. ఏమిటి దేవాలయం అంటే, ఈ దేవాలయం ఏం చేస్తోంది, ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కనబడుతోంది ఇవాళ సమాజంలో. అంటే మనం గుళ్ళకి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, దేవుణ్ణి చూస్తున్నాం, అక్కడి నుంచి మనకు ఉండే కోరికలన్నీ ఆయన చెప్పేస్తున్నాం. నా కోరిక తీరితే నాకు మంచి అద్భుతమైనటువంటి జీవితం వస్తే, లేకపోతే నాకు మంచి ఉద్యోగం వస్తే నీకు ఒకరికైనా ఒకసారి మొక్కుంటున్నాం. ఈ ఉద్యోగంలో ఏర్పాటు చేసినప్పుడు దేవాలయం సమాజానికి అందరికీ ఒక పట్టు కొమ్మ అన్నారు. ఎందుకు అవుతుంది, దేవుడు ఉన్నాడనా, దేవుడికి దండం పెట్టామనా కాదు. దేవుడికి దండం పెట్టడం అనేది దేవాలయంలో ఒక పని మాత్రమే. ఈ దేవాలయం ఏం చేస్తుంది అంటే, దేవాలయంలో సత్సంగం జరుగుతుంది. పూర్వం మీకు ఇక్కడ ఉండే కొంతమంది పెద్దలకి తెలుస్తుంది, మా తర్వాత జనరేషన్కి మా జనరేషన్ కూడా తెలియని విషయాలు. దేవాలయంలో ఏం జరిగేది పూర్వం అంటే, సాయంకాలం కూడా పురాణ ప్రవచనం జరిగేది. పురాణ ప్రవచనము అంటే ఏదో రామాయణం చెప్పడం కాదు. ఈ వాటి రోజు యొక్క విశిష్టత ఏమిటి, ఆడి కృతిక అంటే ఏమిటి, అలాగే సంక్రాంతి పండుగ, వినాయక చవితి, అలాగే వరలక్ష్మి వ్రతం, ఇలా ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతని గురించి రేపు ఏమి విశిష్టత ఉందో ఇవాళ అక్కడ కూర్చున్నటువంటి ఆ వ్యక్తి చెప్పేవాడు, సమాజం వినేది. కనుక విజ్ఞానాన్ని దేవాలయంలో బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. దేవాలయం ఎందుకుంది అంటే, దైవారాధన 1, 2 విజ్ఞానం నేర్చుకోవడానికి, 3 దేవాలయానికి మన పూర్వీకులు ఆస్తులు ఇచ్చేవాడు, స్థలాలు ఇచ్చేవాడు, పొలాలు ఇచ్చేవాడు. ఎందుకోసం అంటే మహానివేదన చేసి ఆ గ్రామంలోకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఆ దేవాలయాన్ని ఆశ్రయించుకొని ఆ 12 గంటల వాళ్ళ దేవాలయానికి వెళ్తే వాళ్ళకి అన్నం పెట్టేవాడు. అన్నాస్తులకి అన్నం పెట్టడం. అంతేగాని మన గుడిలో అన్నదానం చేస్తున్నామని పట్టు చేతులు కట్టిన అధికారులు దీని వాళ్ళకి భోజనం పెట్టి అసలైన అన్నాస్తులు అయ్యా బాబు అన్నం పెట్టింది అంటుంటే మనం ఆగా వీళ్ళందరూ తినాలని మిగిలితే నీకు పెడతాం. అసలు వాడికి పెట్టవలసింది మనం. పూర్వం ఏం చేశారు, దేవాలయాన్ని అన్నదాన కేంద్రంగా తయారు చేశారు. ఎవరికి అన్నదానం అంటే ఈ గుడి పక్కన ఉండే వాళ్ళకో గుడి ముందు ఉండే వాళ్ళకో కాదు. ఎవరికి అన్నదానం అంటే ఈ ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే సాధనం ఏముంది, వాళ్ళ సాధనం లేవు, బడులు లేవు, సైకిల్ లేవు, ఏం లేవు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుండేవాళ్ళు. ఈ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అక్కడ దేవాలయం ఉంది, మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన పెడతారు, మనకి ప్రసాదం పెడతారు. అందులో వాళ్ళు నడిచి ఆ గుడిలోకి వెళ్ళేవారు. వెళ్ళగానే ఆయన నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం పెట్టేవారు. పెడితే ఆయన ఆ భోజనం చేసి మళ్ళా సాయంత్రం నడిపిస్తూ వెళ్తూ ఉండేవారు. కనుక ఆ సమాజంలో అన్నం పెట్టడము అనేది దానికోసం పుట్టింది. అంటే ఇప్పుడు దేవాలయంలో 3వ పని ఏంటి, అన్నదానం చేయడం. 4వది ఏంటి, ఈ దేవాలయంలో ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఆడి
చక్కగా వ్రతం చేసుకుంటుంటే ఇంతమంది భక్తులు ఒక ఇంటికి వస్తారా? ఎందుకని అంటే మనం దేవాలయంలో చేస్తే ఈ దేవాలయం నాది అనే భావన మనందరికీ ఉంది. మనందరికీ ఉండడం చేత ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు మనందరం స్నేహితులమయ్యాం, బంధువులమయ్యాం, బాంధవాహ. మనందరం బాంధవా శివత్తాశ్చర్యేతో భువనత్రయం. ఈ భువనత్రయాల్లో కూడా భక్తులమైన మనందరము దేవాలయం ద్వారా బంధువులుగా మారుతున్నాం. భక్తులైన వాళ్ళు ఏమవుతున్నారు? బంధువులు అవుతున్నారు. ఎలాగా అంటే కష్టసుఖాలు చెప్పుకోవడం. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సంతోషం ఉంది, రేపు మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, రేపు మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ ఒకరితో ఒకరు పంచుకోవడం. అందుకోసమే మన సనాతన సంప్రదాయంలో పిల్లలకి విజ్ఞానం నేర్పడము అనే పదం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? 1వ సంవత్సరం పిల్లవాడి దగ్గర. వాడికే వస్తుంది విజ్ఞానం అనుకుంటాం మనం. వాడికి మిగతా విషయాలు ఎలా వస్తున్నాయి? మనం ఆచరిస్తుంటే మనం ఇంట్లో చేస్తున్న పనులు చూసి వాడు పని చేస్తాడు. పిల్లలు ఏం చేస్తారు? ప్రజలు మనం ఏం చేస్తున్నామో చూస్తారు, అనుగురించి ఆ పని చేస్తారు. మొదటి సంవత్సరం పుట్టినరోజు పిల్లవాడిని గుళ్ళో చేయించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి సంవత్సరం కాదు, వాడి పుట్టినరోజైనా మన పుట్టినరోజైనా దేవాలయంలోనే జరుపుకోవాలి. ఎందుకోసం దేవాలయంలో జరుపుకోవాలి అంటే దేవతామూర్తుల యొక్క అనుగ్రహం కలగడం కోసం మాత్రమే కాదు. భగవద్ బంధువులైన మీరందరూ ఈ గుళ్ళోకి వస్తున్నారు. ఇవాళ ఈ చిరంజీవి పుట్టినరోజు. ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి వాడి చేత వచ్చిన వాళ్ళందరికీ ఒక పండు, ఒక పులిహోర, ఒక లడ్డూను పిల్లవాడి చేత ఇప్పిస్తే సంతుష్టమైన మనస్సుతో, మంచి మనస్సుతో దేవాలయానికి వచ్చిన మనము ఈ పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, మంచి విద్య రావాలి, మంచి విజ్ఞానం రావాలి, మంచి మనస్సుతో ఆశీర్వదిస్తారు. ఈ చోట్లోకి వస్తారు. ఎక్కడో ఒక కళ్యాణ మండపం బుక్ చేసుకుని ఒక కేక్ పెట్టి దాని మీద ఒక దీపం పెట్టి ఆ దీపాన్ని ఉప్పుని ఊదించి దీపాలు ఆడుకోకూడదు, పంపులు ఆడుకుంటాడు. జాగ్రత్త, దీపాలు ఆడుకొచ్చి మాకంటే పిల్లలు చేద్దాం. దీపాలు ఆడుకోకూడదు, దీపారాధన చేయించండి పిల్లలతో. విజ్ఞానాన్ని అనబడేటువంటి జ్యోతిని సమాజంలోకి పెంచాలి అంటే జ్యోతి వెలగాలి. దీపం ఆడుకుంటామని ఎవరన్నా మరి ఇది పిచ్చి అజ్ఞానం. మనకి ఏం చేస్తాం? మనం ఒక పెద్ద 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ఈ పిల్లాడి చేత ఉప్పును ఊదిస్తాం. అవునా? ఊదిస్తే ఏమవుతుంది? వాడు దీపం ఆరిపోయాడు. దీపం ఆరిపోయాడు అంటే ఈ సమాజానికి అజ్ఞానాన్ని ఇస్తున్నాడు, వాడు అజ్ఞానంలోకి వెళ్తున్నాడు. మనం ఏం చేయాలి? దీపారాధన చేయించి పిల్లలకి ఈ ఆహారం ఇవ్వాలి. ఇలాంటి ఆలోచన పిల్లల మనస్సులో 1వ సంవత్సరంలో ప్రారంభం కావాలి. ఆ పసి హృదయం మనసుకి తెలియాలి. తెలిస్తేనే అది సమాజంలో పిల్లలు మంచి పిల్లలుగా తయారవడానికి అవకాశం ఇస్తుంది. ఇలాగా మంచిని తయారు చేసే కేంద్రం, విద్యను తయారు చేసే కేంద్రం, వైద్యం దేవాలయాల్లోకి వెళ్తే ఆచార్యులు గారు పూర్వం ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ అనారోగ్యం వచ్చినా గుళ్ళోకి వెళ్తే ఆచార్యులు గారు మందులు ఇస్తారు, తీసుకురండి అంటే. చిన్నప్పటి నుంచి అందరికీ కొన్ని తరాలుగా వచ్చినటువంటి ఆచారం. ఆయన మందు ఇస్తాడు, ఏదో తీర్థం ఇస్తాడు, విభూతి ఇస్తాడు. దాంతో ఈ పిల్లలకి అనారోగ్యం తగ్గిపోతాం. ఒక నమ్మకం, అక్కడ ఉండేటువంటి ఒక సేఫ్టీ. ఇన్ని రకాలైనటువంటి విషయాలకి కేంద్రం ఏమిటి ఇప్పుడు అంటే దేవాలయం. కనుక దేవాలయ నిర్మాణం చేయాలి. ఇలాంటి 4 రకములైనటువంటి భోగముల్ని పరమాత్మ మనకి ఇవ్వాలి అంటే మనం పతాకాలు తవ్వాలి, దేవాలయ నిర్మాణం చేయాలి, విద్యాలయాలు, వైద్యాలయాలు అన్నింటినీ ఏర్పాటు చేయాలి. ఇలాంటి సమాజహితమైన క్రియల వల్ల మేము ఒక్కరు ఏం చేయగలమండి అంటే సంఘే శక్తి కలవు ఇదే. ఒక కలియుగంలో ఇప్పుడు ఈ దేవాలయం ఉంది, చాలా సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన్ని మన తాతలు, మన తండ్రులు అందరూ పూజ చేశారు. ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం, మన పిల్లలకి అలవాటు చేస్తున్నాం. ఆల్మోస్ట్ 4 జనరేషన్స్ చూసింది ఈ దేవాలయం. కొద్ది సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? శిథిలం అవుతుంది. కాలక్రమం శిథిలమైనప్పుడు మన అందరికీ ఒక ఆలోచన ఏముంటుంది అంటే కొత్తగా ఒక దేవాలయం కట్టాలి. ఏదో రోడ్డు పక్కన ఒక మార్జిన్ చూసుకుని ఆ మార్జిన్లో ఒక గుడి కట్టి ఆ గుడి పక్కన ఒక వడ్డీ కొట్టు, దాని పక్కన ఒక పెద్ద బిల్డింగ్, ఒకదానికి ఒకటి అనుబంధం. గుడి తీస్తే కానీ ఆ బిల్డింగ్ తీయడానికి వీళ్ళు. బిల్డింగ్కి రక్షణ ఈ దేవాలయం కట్టండి.
ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ అంటే శిథిలమైపోతున్నటువంటి దేవాలయాన్ని వృద్ధిలోకి మరలా పునరుద్ధరించడం, మరలా 100-150 ఏళ్ళ దాకా దేవాలయం శిథిలం కాకుండా నిర్మాణం చేయడానికి ఆ చుట్టుపక్కల అక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కలిసి ఏర్పడడం, సంఘంగా ఏర్పడడం, కలిసి ఆ దేవాలయం నిర్మాణం చేయడం, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి దివ్య ఆరాధన క్రమం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలని పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి ఉపదేశం చేస్తే, ఆ ఉపదేశం చేసినటువంటి సుబ్రహ్మణ్యుడు ఏం చేశాడు అంటే తాను కొంత అనుష్ఠానం చేసి ఆ అనుష్ఠానం ద్వారా సమాజానికి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఈయన అంటే సుబ్రహ్మణ్య ఆరాధనం వలన ఏమి ప్రయోజనం కలుగుతుంది. హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీశాధిదేవ గణపూజిత పాద పద్మ. మనం చాలా మంది వచ్చు, దానిపైన నేర్చుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకము అనేది విజ్ఞానాన్ని మేధస్సుని పెంచేటువంటిది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా జాతకంలో ఉండబడేటువంటి కుజదోష నివారణం చేసుకోవడానికి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా సంతానం కలగడానికి, తద్వారా ముందు కళ్యాణం కావడానికి, మంచి సంతానం కలగడానికి ఏది కావాలి అంటే కూడా సుబ్రహ్మణ్య ఆరాధననే చాలా ముఖ్యం. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చేయాలి అంటే శుభళ కృత్తిక నక్షత్రం, షట్కృత్తిక మాతలు సుబ్రహ్మణ్యుడికి కార్తికేయుడు షట్కృత్తికల దగ్గర పాలు తాగాడు కనుక కార్తికేయుడు అయ్యాడైనా ఆ కార్తికేయుడు కృత్తికా నక్షత్రంలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రం ఏదో ఆ రోజున ఈ అంటే కర్కాటక రాశి అని చెప్పాలి. సూర్యుడు కర్కాటక గమనం, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి ఆ కృత్తిక నక్షత్రం ఏదుందో ఆ రోజున సుబ్రహ్మణ్య ఆవిర్భావం జరిగింది. ఆ సుబ్రహ్మణ్య ఆవిర్భావం అయినప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా మన మనస్సుకి ప్రశాంతత కలగడం, మన జీవనానికి వృద్ధి కలగడం. వృద్ధి అనే పదానికి అర్థం ఏంటి అంటే సుబ్రహ్మణ్యాన్ని ఆరాధన చేయాలి అంటే వాడే వస్తువులు ఏంటి. మొట్టమొదటి సుబ్రహ్మణ్యాన్ని ఏం వాడతాం? పాలు. పాలు గోవు నుంచి వచ్చినాయి. కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం. సర్వక్రతువులకి మూలాధారమైనటువంటి కామధేనువు, ఆ ధేనువు నుంచి ఆవిర్భావమైనటువంటి క్షీరము, ఆ క్షీరాన్ని తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుడికి అర్చన చేస్తాం, అభిషేకం చేస్తాం. దానినే మనకి తమిళనాడు రాష్ట్రంలో కానీ మిగతా కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మనం ఉత్తరాది రాష్ట్రాల్లోకి వెళ్తే ఈ మాసాన్ని వాళ్ళు ఏమంటారు? శ్రావణ మాసం వచ్చేసింది. వాళ్ళు ఆషాఢ పూర్ణిమ నుంచి శ్రావణ పూర్ణిమ దాకా శ్రావణ మాసం వాళ్ళకి, మనం ఇంకా ఆషాఢ మాసంలోనే ఉంటాం. వాళ్ళు కూడా అక్కడ ఏం చేస్తారు? కామిడి ఉత్సవం చేస్తారు. ఏంటి వాళ్ళు చేసే కామిడి ఉత్సవం అంటే గంగను హరిద్వార్ నుంచి ఒక 70-80 మైళ్ళు కావిడి వేసుకుని మోసుకుంటూ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఉండేటువంటి దేవతామూర్తులకి అభిషేకం చేసుకుంటారు. దాన్ని కావిడి ఉత్సవం అని వాళ్ళకి పేరు. అలాగే మనకి ఇప్పుడు తిరువన్నామని అరుణాచలం వెళ్తాం. ఈ రోజున అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది అక్కడ, కావిడి సేవా ఉత్సవం. అలాగే తిరుత్తణి, ఇలా సుబ్రహ్మణ్య క్షేత్రాలు, కుప్పి సుబ్రహ్మణ్య దేవాలయం మన దగ్గరలో ఉండేటువంటి అనేక సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో కావిడి వేసుకుని పాలు తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పణం చేయడం. కావిడి ఎందుకు వేసుకోవాలి? మన ప్రశ్న చాలా మంది, మేము కావిడి వేసుకున్నామా, 1 సారా 2 సారా 5 సారా, మా అబ్బాయి వేసుకున్నాడా, మా అమ్మాయి అనుకుంటాం. కానీ కావిడి ఎందుకు వేసుకోవాలి? కావిడి అంటే ఏమిటి అంటే మొదట్లో చెప్పుకున్నాం కదా, సుకృత దుష్కృతాలతో కూడినటువంటి జీవనం ఇది. జీవి, ఈ జీవి పరమాత్మ యొక్క చెంతకు చేరాలి అంటే, పరమాత్మ దృష్టిలో పడాలి అంటే సుకృత దుష్కృతాలు రెండు మీద మొయ్యాలి. సుకృత దుష్కృతాలు ఏంటి? అది దూరంగా మొయ్యాలి. దూరంగా మొయ్యడం అంటే ఇక్కడోటి అక్కడోటి పెట్టుకుని మొయ్యాలి. ఈ రెండు దగ్గరికి కలిపాము, ఈ సుకృతాన్ని దుష్కృతం మింగేస్తుంది.
చిన్న విషం పట్టు చాలు లీటర్ పాలు పాడు చేయడానికి. కనుక దుష్కృతం దూరంగా ఉండాలి, సుకృతం ముందుగా ఉండాలి, దీనికి దానికి మధ్యలో దూరం ఉండాలి. ఈ దూరం ఉండడం కోసమని ఒక వెదురుతో తయారు చేయబడినటువంటి కర్రను పెడతారు. వెదురు ఎందుకు పెట్టాలి? ఇంకోటి పెట్టచ్చుగా, ఆవుమైగా చెట్లు చేతులు పెడితే బలంగా ఉంటుందిగా. వెదురుదే ఎందుకు పెట్టాలి అంటే వంశ వృక్షము, వంశ పాత్ర అంటే ఈ వెదురు పొదలు ఉంటాయి కదా, ఆ వెదురు పొదల్ని వంశ పొదలు అంటారు. సంస్కృతంలో మనం చాటలు పడతాం. చాటలు దేంతో చేస్తాం? వెదురుతో. జల్లెళ్ళు పెడతాం. జల్లెళ్ళు దేంతో చేస్తాం? వెదురుతో. అంటే ఈ వెదురు మన జీవితంలో మన వంశాన్ని పెంచేటువంటి ప్రక్రియ. పూర్వం ఉన్న పెద్దవాళ్ళకి తెలుస్తుంది, పసిపిల్లలు పుట్టినప్పుడు 11వ రోజున స్నానం చేయించిన తర్వాత ఇప్పటికి కూడా కొన్ని ఏళ్ళలో ఆచారం ఉంటుంది, ఒక జల్లెడలో ఈ జల్లెడలో వేపాకులు పెట్టి ఆ వేపాకుల్లో పిల్లవాడిని స్నానం చేయగానే, పిల్లలకు స్నానం చేయగానే ఆ జల్లెడలో బురద పెడతారు. ఎందుకంటే వంశ అంకురము. ఈ వంశానికి అంకురము అంటే వంశమాత్రం అంటే ఆవిర్భావం. అలాగే ఆ చాటులో పడుకోబెట్టి ఎండలో పెడతారు పిల్లలు, కామెర్లు కాకుండా డి విటమిన్ పెరగడానికి. ఇది ఎప్పుడో మన నాయనమ్మలకి తాతమ్మలకే తెలుసు. ఇవాళ మనం చేయడం మానేసి ఆ డబ్బాలో పెట్టి వాడికి రోజుకి 5,000 ఇస్తున్నాం. అందుకని ఆ డబ్బాలో పెడుతున్నాడు, వాడి రోజుకి 5,000 తీసుకున్నాడు. అంతకి ఏదో అయిపోయిందని వాడు తీసుకుని పెడుతున్నాం. మా నాయనమ్మలు ఏం చేశారు, ఒక తోటలో ఒక మన వెదురు చాటులో పెట్టి ఎండలో పెట్టి దాన్ని కాపులా కూర్చున్నారు. కనుక వాళ్ళు ఆ పిల్లలు అద్భుతమైన విజ్ఞానవంతులుగా పెరగారు. కనుక ఈ వంశము అనబడేటువంటి ఈ కర్ర ఏదుందో ఆ కర్రకి అటు ఇటు 2 తాళ్ళు కట్టి, ఉట్లు కట్టి, ఆ ఉట్టిలో సుకృత దుష్కృతాలని పొట్లం కట్టి, ఆ పొట్లంలో పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ పాలు, పెరుగు, తేనె, పంచదార, విభూతి, గంధము, పన్నీరు ఇలా రకరకాల అభిషేక ద్రవ్యాలని, పూజా ద్రవ్యాలని అందులో పెట్టుకుని స్వామికి భక్తిగా మా స్వామి దగ్గరికి చేరుకుని స్వామిని ఆరాధన చేస్తూ ఈ ద్రవ్యాన్ని స్వామికి సమర్పణం చేయడం ద్వారా నిష్కామ్యంగా జీవించడం. ఇప్పుడు మనం ఏమిస్తున్నాం ఇక్కడ అంటే సుకృతం ఇస్తున్నామా పరమాత్మకి, దుష్కృతం ఇస్తున్నామా? 2 ఇచ్చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. కావిడిలో ఒక కావిడిలో ఉండే ఒక ఉట్టిలో పాలు ఇస్తున్నారా, 2 ఉట్టిలో ఉండే పాలు ఇస్తారా? 2 ఉట్టిలో ఇస్తారు. 2 ఉట్టిలో ఇస్తున్నారంటే సుకృతం నాకొద్దు, దుష్కృతం కూడా నాకొద్దు. అంటే నాకు బ్యాలెన్స్ ఏమొద్దు, నీ అనుగ్రహం ఒకటి నాకు కావాలి. నీ అనుగ్రహం ఒకటి నాకు ఉంటే ఈ సుకృత దుష్కృతాలను వదిలించుకోవడానికి ఇక్కడికి వచ్చా. వదిలించుకునే ప్రక్రియ. నాకు సుకృతం కావాలి, ఆస్తులన్నీ మా అబ్బాయికి కావాలి, అప్పులన్నీ మా పక్కింటికి కావాలంటే వస్తాయి ఎప్పుడన్నా? కుదురుదుగా. ఏమొస్తాయంటే సుకృతము, దుష్కృతము, పుణ్యము, పాపము, అలాగే ధనము, రుణము అన్నీ ఒకటికే చెందుతాయి. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మన భావన ఎలా ఉండాలి అంటే నేను ఎంత దూరం నుంచి వచ్చాను, నన్ను ఎప్పుడు వీడియోలో పెట్టారా, ఫోటోలు వచ్చినాయా, అది కాదు మన దృష్టి. ఇప్పుడు మన భుజం మీద ఉన్నటువంటి కావిడిలో నేను చేసుకున్న సుకృతం ఏదుందో ఆ సుకృతాన్ని పరమాత్మకి సమర్పణం చేస్తున్నా. నేను ఏదైతే దుష్కృతం, నేను ఏదైతే పాపాలను ఆచరించిన వచ్చానో ఇప్పుడు కూడా ఆచరిస్తున్నానో అవి కూడా పరమాత్మకే అర్పిస్తున్నాను. ఇప్పుడు నా సుకృత దుష్కృతాలు 2 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేనేమయ్యాను, ఏమీ లేని ఖాళీగా ఉండేటువంటి ఒక మనిషిగా మారాను. ఈ మారినప్పుడు పరమాత్మ అనుగ్రహం నాకు కావాలి. ఈ పరమాత్మ అనుగ్రహం నాకు నక్షత్రం దేవమింద్రియం. ఇది దేవతల యొక్క ఇంద్రియము. కృత్తికా నక్షత్ర రూపంలో కృత్తికా సూర్యుడిగా జన్మించిన సుబ్రహ్మణ్యుడిగా మన కళ్ళ ముందు ఉన్నాడు కనుక ఆది కృత్తిక. ఆది అంటే మొదటిది. 1వ కృత్తిక ఎప్పుడు ప్రారంభమైంది అంటే సుబ్రహ్మణ్య అవతారంతో ప్రారంభం. తర్వాత కాలంలో ఇదేమైంది, ఇతర రాష్ట్రాలు, తమిళనాడు ప్రభావం. మనందరూ కూడా కొంతకాలం తమిళనాడు ప్రభావంతో బతికాం. ఆ ప్రభావ సమయంలో వాళ్ళకి దాన్ని ఆషాఢ మాసం అందులో ఆడి మాసం అంటారు. ఆడి మాసం అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆడి మాసంలో వచ్చే నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆడి కృత్తిక అన్నారు. ఈ ఆది కృత్తిక కాస్త ఆడి కృత్తిక. ఇప్పుడు వచ్చిన హోణ భాషలో కూడా ఆది కృత్తిక ఇంగ్లీష్లో రాయాలి, ఏం చేయాలి, డిఐలో పెట్టాలిగా. అప్పుడు ఏం చదవాలి దాని తెలుగులో? ఆడి చదవాలి. అంటే
భాషా భేదం ఉన్నా భావభేదం రాకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భాషలో భేదం ఉండొచ్చు కానీ భావంలో భేదం రాకూడదు. మూలం ఏంటి అని మనకి తెలియాలి. మూలం తెలిస్తే మనం మాట్లాడే మాట ఎలా ఉన్నా పర్వాలేదు, తర్వాత సంగతి. మూలం మనకి ఏం తెలుస్తోంది ఇప్పుడు అంటే ఆది కృత్తిక అయిన ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వంశపాత్ర అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వెదురు వేడు తీసుకుని దానికి రెండు పక్కల రెండు ఉట్లు కట్టి పారిపోతాయి. వాళ్ళు నుంచో అంటే మనస్సు ఇక్కడ చెంచలం, ఇక్కడ కూర్చుంటాం కానీ ఇంటి దగ్గర పొయ్యి పాలు పెట్టొచ్చానా పొంగిపోతున్నాయా మనకి ఇక్కడ అనుమానం, లేకపోతే వంట సగమే అయిందా ఇంటి దగ్గర పూర్తి చేయాలా ఒక అనుమానం. ఈ మనస్సు ఇక్కడ ఉండదు. ఈ మనస్సుని కావిడిలో పెట్టి బంధించాలి. కావిడి అనేది అందుకోసం పుట్టింది. ఈ కర్రకి రెండు కాళ్ళు కట్టి దాన్ని కావిడి కట్టి కావిడిలో ఈ ముంత పెట్టుకుంది ఏంటంటే మన మనస్సు అనబడేటువంటి బుద్ధి మనస్సు రెండు ఉన్నాయి. ఈ బుద్ధిని ఒక దాంట్లో మనస్సును ఒక దాంట్లో ఈ కావిడిలో పెట్టి దాన్ని బంధించి ఆ బంధించిన దాన్ని భుజాన వేసుకుని పరమాత్మ నామం చేస్తూ కొంత దూరం ప్రయాణం చేస్తూ ఈ ప్రయాణం చేసినంతసేపు పరమాత్మ నామమే తప్ప నువ్వు అడ్డులే నేను వీడియోలో గమనించట్లా నాకు ఫోటో సరిగ్గా రావట్లా దీని మీద పెట్టి ఆ కాసేపు అయినా తీసి పక్కన పెట్టిన మనం ఏం చేయాలి అంటే ఈ కావిడిని భుజాన్ని భరిస్తూ స్వామి నా సుకృత దుష్కృతాలు రెండింటిని వాళ్ళు కట్టేసా పొద్దున ఇంట్లో నా మనస్సుని బుద్ధిని రెండింటిని కట్టేసి ఏం చేశాను తెలుసా ఈ వంశపాత్రని తగిలించా. ఈ తగిలించి ఏం చేయాలి నేను ఎక్కడో వదిలిపెడితే మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తుంది మళ్ళీ లేకపోతే నాకంటే ముందే వెళ్ళి ఇంట్లో కూర్చుంటుంది కనుక ఇది పట్టుకొచ్చి నీకు సమర్పణం చేసేసా, నీకు ఇచ్చేసిన తర్వాత నీవు ఇప్పుడు నేనేమయ్యాను నా బుద్ధి నా ఆత్మ నా మనస్సు ఏందో అది పరిశుద్ధమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ రోజున నీ పాదాల చెంత నిర్మలమైన మనస్సుతో నేనున్నాను. ఈ నిర్మలమైన మనస్సుతో ఉన్న నేను నిన్ను ఆరాధిస్తున్నాను నీ అనుగ్రహం కోసం. నాకు ఇప్పుడు కోరికెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మా అబ్బాయికి ఉద్యోగం కావాలి లేకపోతే మా అబ్బాయికి అనుగ్రహం నాకు ఇవ్వయ్యా అని కోరుకో. ఎప్పుడైతే దివ్యమైన అనుగ్రహం నీకు ప్రసరింపబడిందో అప్పుడు నీకు కళ్యాణ పరంపర మొదలవుతుంది. కళ్యాణ పరంపర అంటే మీ అమ్మాయికి వివాహం కావాలి, అబ్బాయికి వివాహం కావాలి, అయిన వాళ్ళకి సంతానం కావాలి, సంతానమైన వాళ్ళకి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యవంతులైన సంతానానికి విజ్ఞానం కావాలి, విజ్ఞానంతో కూడిన విద్య కావాలి, విజ్ఞానము కూడినటువంటి పిల్లలకు మళ్ళీ పెళ్లి కావాలి. మళ్ళీ మొదలై ఇదంతా చక్రం. ఈ చక్రం ఆగేదే లేదు, ఎండ్లెస్ ప్రోగ్రామ్. కనుక ఇలాంటివన్నీ కూడా నాకు సంప్రాప్తం అవ్వాలి అంటే నీ అనుగ్రహం మాత్రమే కావాలి. నాకు ఒకటి కావాలి, పరమాత్మకు పూజ చేసినప్పుడు నాకు గుర్తుంటుంది, ఇంట్లో వ్రతం చేసినప్పుడైనా సరే చాలా మంది ఏమనుకున్నాం అంటే దేవుడికి వ్రతం చేశాం, దేవుడు సుప్రసన్నుడే చక్కని మనస్సుతో నీకేం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా శుద్ధ మనస్కుడై ఉన్నాడు పరమాత్మ. నువ్వేదో కోరేసావు, అది ఇచ్చేసాడు ఆయనకి, నీకు బంధం అయిపోయింది. అప్పుడు తీరిపోయింది. నువ్వు పిలిచావు, ఒక కోరిక కోరావు, ఆ కోరిక ఆయన ఇచ్చేసాడు, ఇక్కడతో నీకు ఆయనకి రిలేషన్ కట్. కానీ నువ్వేం కోరావు? ఇప్పుడు నీ అనుగ్రహం నాకు కావాలి అని కోరావు. నీ అనుగ్రహం నాకు కావాలంటే రిలేషన్ పెరిగిపోయింది, బంధం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు లాఠీ మీద పడకుండా చూసుకోవాలి, దెబ్బలు తాకుండా చూసుకోవాలి, రోగం రాకుండా అన్నీ చూసుకోవాలి. కనుక అటువంటి అద్భుతమైన దైవానుగ్రహ పాత్రలను కావడం కోసం చేసే అద్భుతమైన ప్రక్రియ ఏదైతే ఉందో దానికే కావిడి ఉత్సవము అని పేరు. ఈ కావిడిని భుజాన్ని వేసుకుని పుణ్యపాపాలని అనేటువంటి బుద్ధిని మనస్సుని మూటగట్టి ఆ మూటని భుజం మీద మోసుకొని సుబ్రహ్మణ్య నామమే ఆరాధన చేస్తూ కొంతసేపు జపం చేసి ఆ ఆరాధన చేసినటువంటి ఫలంతో మనస్సుతో ఈ సుకృత దుష్కృతాలు అనబడేటువంటి మనస్సుని బుద్ధిని తీసుకొచ్చి పరమాత్మ పాదాల చెంత సమర్పణం చేసి నిష్కల్మషమైన నిర్మలమైన మనస్సుతో పరమాత్మ ముందు నిలబడి ధ్యానం చేసి ఆయన అనుగ్రహ పాత్రలు కావడం కోసం చేసేటువంటి ఒక మంచి ప్రక్రియ ఈ ఆది కృత్తిక ఉత్సవము. ఈ ఉత్సవాన్ని జరపడం, అలాగే తర్వాత స్వామికి కళ్యాణం జరపడం, ఈ రోజున
చాలా విశిష్టమైన కార్యక్రమాలు, అద్భుతమైన హోమం జరుగుతోంది. హోమం జరిగితే దేవతలకి డైరెక్ట్ గా ఆహారం ఇవ్వడం. దేవానాం ఆజ్యం ఆహారం అపశాంతిం ప్రయత్నమే. మీరు ఓ 10 కిలోలు పులిహారం తీసుకొని అక్కడ పెట్టారు, నైవేద్యం చేస్తే ఏం చేస్తాం? మనమే తింటాం, మనమే తినేస్తాం. కానీ హోమం చేస్తే ఏం చేస్తాం? దాంట్లో హోమంలో ఆ అగ్నిహోత్రుడి ద్వారా ఆ సుబ్రహ్మణ్యుడికి ఆహుతులు ఇస్తాం, ఆయనకి ఆహారం పెడతాం. అటువంటి ప్రక్రియ, హోమ ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ సాయంత్రం ఆ విమాన కావిడి అనేటువంటి ఉత్సవం, అద్భుతమైన ఉత్సవం జరగబోతోంది. పరమాత్మకి చేసే ప్రతి ఉత్సవము కూడా మన మనస్సుని ఆహ్లాదపరిచేది అయి ఉంటుంది కనుక ఆ ఉత్సవం రేపు ఉదయం అందరూ భక్తులందరూ కూడా వాళ్ళు ఏదో కొంత పరిమితంగా 108 మంది లేదా కొంతమందిని కొంత రిస్ట్రిక్ట్ చేసుకోకపోతే పని చేయలేము కనుక ఏర్పాటు చేశారు. కానీ ఆ 108 మంది రావచ్చులా, ఒక 1000 మంది జనం అందరము రావచ్చు. వచ్చిన ప్రతి వాళ్ళు ఏం కోరుకోవాలి అంటే, పరమాత్మని నా మనస్సులో ఉండబడేటువంటి సుకృత దుష్కృతాలని, నా బుద్ధిలో ఉండే మాలిన్యాలని తీసేసి పరమాత్మ యొక్క అనుగ్రహం ఇవ్వమని ఆ పరమాత్మకు అభిషేకం జరిగే సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ చూడడం. అలాగే రేపు సాయంత్రం వేద పారాయణం, వేద పండిత సభ ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా వెలిగించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ పాత్రులు అవ్వడం. దేవాలయం మనందరికీ మూలం కనుక ఆ దేవాలయం అభివృద్ధికి మనకి చేతనైనంత పనిచేయాలి. గుళ్ళోకి వచ్చి ఇక్కడ బాగలేదు, ఇక్కడ తోవలేదు, ఇక్కడ పని చేయలేదు అంటే కాదు. గుళ్ళోకి వచ్చిన ప్రతి వాడు స్వామి సేవకుడే. వాడు కోటీశ్వరుడు అవ్వచ్చు, విద్యావంతుడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు. గుడికి కమిటీ ఉందంటే ఆయన చైర్మన్. చైర్మన్ అంటే ప్రధాన సేవకుడు అని అర్థం. మా పెద్ద బాలేరు అనేవాళ్ళు పూర్వం. సేవకుడు అంటే పెద్ద బాలేరుతో సమానం. కనుక సేవకా వృత్తితో దేవాలయానికి రండి, దేవాలయం బాగు చేయండి. ఎవరో బాగు చేయాలని, బాగు చేయలేదని వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కాదు, మనమే బాగు చేయాలి, దైవారాధన చేయాలి. తద్వారా మీరందరూ సుఖశాంతులతో ఉండాలి. ఇలాంటి ఆది కృత్తికాది అంటే మనకి ఇప్పుడు ఏమైంది, ఆషాఢ మాసంలో మొదలైంది. సామాన్యంగా ఇక్కడ నిర్వాహకులకి, ఈ దేవాలయాన్ని ప్రస్తుత పాలకవర్గంగా ఉండే వాళ్ళకి, ప్రధానంగా మా ఆచార్య స్వామి, అర్చక స్వామిగా ఉన్నటువంటి శివ, వీళ్ళందరికీ కూడా ప్రతి కృత్తిక నక్షత్రంలో స్వామికి ఏదో అభిషేకమో హోమమో పెట్టుకుంటే జనాలు మరలా దేవాలయానికి రావడం. ప్రతి మహాశివరాత్రి అంటే ప్రతి నెలలో ఉంటుంది, మహాశివరాత్రి సంవత్సరానికి జరుగుతుంది. అలాగే ప్రతి కృత్తిక నక్షత్రం రోజున ఇక్కడ ఏదో ఒక ఉత్సవం చేస్తే ఈ దేవాలయాన్ని నాది అని ఓన్ చేసుకోవడానికి భక్తుల యొక్క దివ్య కటాక్షం మన అందరి యందు ప్రసరింపజేసేలాగా ఉండాలి అని పరమాత్మను ప్రార్థన చేస్తూ, ఇంత మంచి అద్భుతమైన అవకాశాలు నాకు ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నిర్వాహకులకి, మరీ ముఖ్యంగా ప్రియమిత్రులు శివ, వీళ్ళందరికీ కూడా ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఇవ్వమని పరమాత్మను ప్రార్థన చేస్తూ సెలవు. లోకాః సమస్తాః సుఖవర్జన్యః పృథివీ సత్యదారిణి దేశోయం శోభరయితో బ్రాహ్మణాః సంప్రనిర్భయాః అపుత్రాః పుత్రరత్నంతు పుత్రరత్నంతు పౌత్రిణః అధనాః తదనాథంతు జీవంతు శరదాం శతం. నమః పార్వతీపదే మహాదేవ గోవిందా గోవిందా.